హాయ్ అండి. నేను ఈ వీడియో అనుకోకుండా తీస్తున్నానండి. మనకు అప్పటిదప్పుడు ఎగ్గు బాయిల్ ఎగ్గు కూర చేసుకోవాలంటే మనం ఒక చిన్న ఉల్లిగడ్డ కోసుకున్న సరిపోతుందండి. అందులో కొంచెం నూనె పోసి ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని అది గోలినాక నూనెలో గోలినాక కొంచెం పసుపు వేసుకొని, అల్లం ఉంటే అల్లం వేసుకొని, కొంచెం కారం వేసుకొని, లైట్గా దానికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనము కొంచెం గోలినాక అప్పటిదప్పుడు మనకి నచ్చినట్టు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనకు ఏం తినబుద్ధి కానప్పుడు అప్పటిదప్పుడు తెచ్చుకొని చేసుకోవచ్చండి. కొంచెం గోలినాక అందులో ఎగ్గు కొట్టి కొంచెం వేడయ్యాక అటు ఇటు కలపడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. చిన్నపిల్లలు అంటే మన స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అప్పటిదప్పుడు చేసుకోవచ్చండి. మనకు ఇన్స్టెంట్గా తొందరగా కావాలంటే చిన్న ఉల్లిగడ్డ పెట్టి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చిన్న చిన్న గుడ్లు బాగుంటాయి. కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. ఉంటే కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్గు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మనకు ఎప్పుడు కూర ఉన్నా లేకున్నా మనకు తినబుద్ధి కానప్పుడైనా మనము ఇలా చేసుకోవచ్చండి. ఒక ఎగ్గు, ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా నూనె ఉంటే చాలండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. 5 మినిట్స్లో అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.